వామ్మో 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 ఏంటండి బాబు, ఇది మూడో ఛానల్లో నాలుగో ఛానల్లో నాది. ఇదన్నా సక్సెస్ అవుతుందో లేదో చూద్దామండి. ఎందుకంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా అసలు ఎన్ని సక్సెస్లు, ఎన్ని సక్సెస్ మీట్లు, ఎన్ని ఇంటర్వ్యూలు, అవన్నీ నిజం ఇంటర్వ్యూలా ఫేక్ ఇంటర్వ్యూలో ఒక్కోసారి నాకే అనిపిస్తుందండి. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరూ బాగుపడుతున్నారు, మనము బాగుపడాలి. అందరిలో బాగుపడే వల్ల మనం ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. సరే ఇవాళైతే కిచిడి చేస్తున్నానండి. కిచిడి అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. మరి ఉద్యోగం చేసే వాళ్ళైతే ఈ కిచిడి కూడా పెట్టుకొని పోవచ్చు అండి లంచ్ బాక్స్లోకి. అంత ఈజీగా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సరే కిచిడి ప్రాసెస్లోకి వచ్చేద్దాం, రండి. ఫస్ట్ అయితే బాగానే పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు, మిరపకాయలు, కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. కొంచెం మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. చూసారు కదా, ఈ పిక్చర్లో కనపడుతున్నట్టు వస్తుంది. తర్వాత అయితే నేను కట్ చేసి వేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నానండి. ఇది పొట్టు తీసి వేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి. దానివల్ల ఏంటంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. అల్లం పేస్ట్ వేసాము కదా, అల్లం పేస్ట్ మామూలుగా ఆయిల్ వేస్తే అడుగు అంటుకుంటుందండి. అలా అంటుకోకుండా అంటే ఒక 2 నిమిషాలైనా కలుపుతూ ఉండాలండి. కాన్స్టెంట్గా కలుపుతూ ఉంటే మనకి ఏంటంటే ఆలుగడ్డ ముక్క కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కలపాలండి. కలిపి ఆయిల్లోనే వేయించితే అది ఏంటంటే తినడానికి చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఆ తర్వాత ఏంటంటే దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. చూసారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి 1 గ్లాసు బియ్యం అయితే 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవడమే. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలండి. 10 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయాలి. ఈ హై ఫ్లేమ్లో పెట్టడం ఏంటి అంటే త్వరగా అవుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ పోసాగానే మాడే ప్రసక్తి ఉండదండి. ఒక 10 మినిట్స్ పెట్టుకొని మూత పెట్టేసుకొని అలా వదిలేసుకోవాలండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత తీసి కొంచెం మనం ఏమంటారు సాల్ట్ వేసుకోవాలండి. మనం ఎంత రైస్ తీసుకున్నామో క్వాంటిటీని బట్టి మన కర్రీస్లో నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాను. నేను రైస్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకుంటే వేడి వేడి కిచిడి రెడీ అవుతుందండి. చూసారు కదండి.